సో మనము మెథడాలజీ క్వశ్చన్స్ చూస్తున్నాం. 22 క్వశ్చన్ మనం మొన్న 21 వరకు చూసినట్టున్నాం. సో 22nd క్వశ్చన్. ఆన్ డిక్టేషన్ ఏ చైల్డ్ రైట్స్ 45 instead of 405. Further, he reads it as 45. Committing this type of mistake is known as డిక్టేషన్లో ఒక పిల్లవాడు 405కు బదులుగా 45 అని రాస్తాడు. ఇంకా అతను దానిని 45 అని చదువుతాడు. ఈ రకమైన తప్పు చేయడాన్ని ఏమంటాము? డిస్కాలిక్లియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 405ని 45గా గుర్తిస్తున్నాడు, అంటే 0ని గుర్తించట్లేదు. అంటే ఇట్స్ ఏ క్యాలిక్యులేషన్ మిస్టేక్, నాట్ క్లరికల్ మిస్టేక్. అంటే రాయడంలో తప్పు కాదు అది. అంటే అతడు 405కి 45కి తేడాన్ని గుర్తించలేకపోవడము. ఓకే, దాన్ని ఏమంటారంటే డిస్కాలిక్లియా అని అంటాం. డిస్కాలిక్లియా. సో ఇక్కడ మీరు చూడండి, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా. సో అందులో మనకి ఏది కాదు, లెక్కలకు సంబంధించిన తప్పులన్నిటి కూడా మనం దేనిగా గుర్తిస్తాం? డిస్కాలిక్లియాగా మనం గుర్తిస్తాం. సో కొందరు ఏమనుకుంటారంటే గ్రాఫియా అనుకుంటారు. గ్రాఫియా అంటే సార్ రాయలేకపోయాడు కదా అని. రాయలేకపోవడంతో పాటు దాన్ని 405కు బదులుగా 45 అని చదువుతున్నాడు కదా. అంటే 405ని 405గా వానికి 405 అని తెలియట్లే, 45 అనే తెలుస్తుంది. అందుకని 45 అనే రాశాడు. అది ప్రాబ్లం. ఓకే అండి, రైట్. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. నెక్స్ట్, సో థింకింగ్ అబౌట్ వన్స్ ఓన్ ఇష్యూ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు. ఒకరి సొంత సమస్యల గురించి ఆలోచించడానికి దగ్గరి సంబంధము దేనికి కలిగి ఉంది? ఓకే అండి, రైట్. ఇక్కడ చూడండి, ఇండక్టివ్, డిడక్టివ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, హ్యూరిస్టిక్. అంటే థింకింగ్ అబౌట్ వన్స్ ఓన్ ఇష్యూ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు అంటే ఒక సమస్యని పూర్తిగా పరిశీలించి దాని గురించే ఆలోచించడము. ఇండక్టివ్ అంటే నార్మల్గా ఆగమన పద్ధతి, సూత్రీకరణ పద్ధతి. ఇది డిడక్టివ్ పద్ధతి అంటే నిగమన పద్ధతి, అంటే సూత్రాల నుంచి ఫార్ములాస్ నుంచి ప్రాబ్లమ్స్కి వెళ్ళడం. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక సమస్యను నిశ్చితంగా పరిశీలించడానికి సొల్యూషన్ని కనుక్కోవడం. కాబట్టి విచ్ ఈస్ దట్? థింకింగ్ అబౌట్ వన్స్ ఓన్ ఇష్యూస్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు అంటే తన సొంత సమస్యల్ని పరిశీలించి పరిష్కారాన్ని కనుగొనే పద్ధతి ఏంటి అని అంటే అది సమస్య పరిష్కార పద్ధతిగా మనం చూస్తాం. నెక్స్ట్, ఏ మ్యాథమెటిక్స్ టీచర్ యూజ్డ్ ఆల్ ద అప్రోప్రియేట్ మీడియా లైక్ రియల్ ఆబ్జెక్ట్స్, చార్ట్స్, పిక్చర్స్, ఫొటోస్, etc. and created interest in the students towards the new lesson. The law of learning used by the teacher is. గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు నిజమైన వస్తువులు, చార్ట్లు, చిత్రాలు, ఫోటోలు మొదలైన అన్ని తగిన మాధ్యమాలను ఉపయోగించాడు మరియు విద్యార్థుల్లో కొత్త పాఠం పట్ల ఆసక్తిని సృష్టించాడు. ఉపాధ్యాయుడు ఉపయోగించే అభ్యాస నియమం ఏంటి? ఇక మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే కొత్త విషయం పట్ల ఆసక్తిని కలిగించడం. ఓకే, సో క్రియేటింగ్ ద ఇంట్రెస్ట్ ఇన్ న్యూ లెసన్ అనేది మనకి ఇక్కడ కీవర్డ్. సో అది కొత్త అంశం పట్ల మనకి ఇంట్రెస్ట్ ఎప్పుడు కలుగుతుందంటే సరైన మోటివేషన్ను ఉన్నప్పుడు. సరైన మోటివేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే అది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే లా ఆఫ్ రెడీనెస్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి విచ్ వన్ ఇట్ ఈస్? లా ఆఫ్ రెడీనెస్, సంసిద్ధత నియమంగా మనం చూస్తాం. ఓకే, సో లా ఆఫ్ ఎఫెక్ట్ కానీ లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ప్రాక్టీస్ చేయడం, లా ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఏమి ఉండదు పెద్దగా. లా ఆఫ్ ఎఫెక్ట్ అంటే ఫలిత నియమంగా మనం తను చూస్తాం. ఓకే, సో ఫలిత నియమం అంటే పని పూర్తయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుంది అని చెప్పేదాన్ని ఫలిత నియమంగా మనం చూస్తాం. సో రెడీనెస్, క్రియేటెడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు ఆయన ఏమన్నా ఉపయోగించని. సో వెదర్ వి క్రియేటింగ్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద స్టూడెంట్స్ టువార్డ్స్ ద న్యూ లెసన్ దట్ ఈస్ క్లియర్లీ అబౌట్ మోటివేషన్, ఇంట్రడక్టరీ యాక్టివిటీస్ అండ్ లా ఆఫ్ రెడీనెస్. ఈ 3 విషయాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వన్, 25th వన్. ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ప్రాసెస్ ఆర్. ఉన్నత స్థాయి ఆలోచన ప్రక్రియ ద్వారా ఏర్పడిన భావనలు. ఓకే, రైట్. కాంక్రీట్ కాన్సెప్ట్స్, కాంప్లెక్స్ కాన్సెప్ట్స్, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్, సింపుల్ కాన్సెప్ట్స్. ఎప్పుడైనా సరే ఉన్నత స్థాయి ఆలోచన క్రమానికి సంబంధించినవి ఏంటి అని అంటే అబ్స్ట్రాక్ట్
ఓకే, కాంప్లెక్స్ అనుకుంటాం మనం. సంక్లిష్టత అనేది ఎందులోనైనా ఉండొచ్చు. అప్పుడప్పుడు సింపుల్ విషయం కూడా కాంప్లెక్స్గా కనబడుతుంది. కాబట్టి అది కాంప్లెక్స్ కాదండి, అబ్స్ట్రాక్ట్ థింకింగ్. కాబట్టి ఏ కాన్సెప్ట్కి సంబంధించింది? అబ్స్ట్రాక్ట్ అంటే అమూర్త భావనలకు సంబంధించింది. ఏం భావనలు అవి? అమూర్త భావనలు. అమూర్త భావనలు దట్ ఆర్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్, అంటే ఉన్నత స్థాయి ఆలోచన ప్రక్రియ ద్వారా ఏర్పడిన భావనలు. నెక్స్ట్ వన్, ద టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ evolved out of the principle praise and reward encourages learning. ప్రశంస మరియు బహుమతి అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుందనే సూత్రం నుండి ఉద్భవించిన బోధన అభ్యాసన వ్యూహం ఏంటి? ప్రోగ్రాముల్ లెర్నింగ్, టీమ్ లెర్నింగ్, పీర్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్. దీని కార్యక్రమయుత అభ్యసనము అని అంటాం. మీకు ఆల్రెడీ ఒకసారి గత క్వశ్చన్స్లో కూడా ఒకసారి దీని గురించి సంబంధించిన అంశం వచ్చింది. ప్రోగ్రాముల్ లెర్నింగ్ ఏ విధంగా చేస్తారంటే ఒక అంశాన్ని అర్థవంతమైన చిన్న చిన్న భాగాలుగా విభజిస్తారు, చిన్న చిన్న టాస్క్లుగా. ఆ చిన్న చిన్న టాస్కుల్ని విద్యార్థి మొదటి టాస్క్ పూర్తవగానే అతడికి ఒక ప్రశంస కానీ, అప్రిషియేషన్ కానీ, లేకపోతే కాయిన్స్ గిఫ్ట్స్ లాంటిది కానీ, పాయింట్స్ లాంటిది కానీ ఇస్తాం. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. లైక్ ఏ వీడియో గేమ్, ఒక విద్యార్థికి ఇచ్చే వీడియో గేమ్ లాంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుడోకు ఉందనుకోండి, ఫస్ట్ ఈజీగా ఇస్తాం, ఆ తర్వాత దాని యొక్క లెవెల్ని పెంచుకుంటూ వెళ్తాం. అంటే అదేంటి అర్థం? అక్కడ ప్రతి లెవెల్ ఆడినా కొద్దీ మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి. కాబట్టి సో టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ ఎవాల్వ్డ్ అవుట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ప్రైజ్ అండ్ రివార్డ్. అతడికి పాయింట్స్ రావడం కానీ, అప్రిషియేషన్ రావడం కానీ ఏర్పడింది ఏంటంటే ప్రోగ్రాముల్ లెర్నింగ్ ద్వారా ఏర్పడింది. అంటే దీన్ని కార్యక్రమయుత అభ్యసనము అని అంటాం. కార్యక్రమయుత అభ్యసనం అంటే మనం కాన్సెప్ట్లో ఉన్న డెప్త్ని అర్థం చేసుకోవాలి. అసలు దేని గురించి ఏది మాట్లాడుతుంది అన్న దాని గురించి మనం ఇక్కడ చూస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ క్లియర్గా అండి, వెరీ గుడ్, సో మెనీ ఆన్సర్డ్. నెక్స్ట్ వన్, ద టైప్ ఆఫ్ డిజేబిలిటీ వెన్ ద చిల్డ్రన్ ఫేస్ ప్రాబ్లమ్ ఇన్ రీడింగ్, రైటింగ్, అండర్స్టాండింగ్ ఆర్ లిజనింగ్ ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. పిల్లలు గణిత గణనలను చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం లేదా వినడంలో సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఏర్పడే వైకల్య రకము ఏది? సో రీడింగ్ డిజేబిలిటీ, రైటింగ్ డిజేబిలిటీ, లెర్నింగ్ డిజేబిలిటీ, హియరింగ్ డిజేబిలిటీ. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ చదవడంలో ప్రాబ్లం ఉంది, రాయడంలో ప్రాబ్లం ఉంది, అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంది, అండ్ వినడంలో కూడా ప్రాబ్లం ఉంది. అంటే పూర్తిగా అతనికి లెర్నింగ్లోనే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటి? లెర్నింగ్ డిజేబిలిటీస్. ఏమంటారండి? లెర్నింగ్ డిజేబిలిటీస్గా మనం పేర్కొంటాం. అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వారికి, రైట్? ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ స్టూడెంట్ సాల్వ్స్ ద మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇన్ డిఫరెంట్ నావల్ వేస్ అండ్ ఎక్స్ప్రెస్ హిజ్ వ్యూస్ ఇన్ ఏ నావల్ వే దెన్ హీ ఈజ్ కాల్డ్ యాన్. ఒక విద్యార్థి గణిత సమస్యల్ని ఒక నూతన ధోరణుల్లో సాధిస్తున్నాడు. నవల అన్నది ఇక్కడ నూతన మార్గాల్లో పరిష్కరించి తన అభిప్రాయాల్ని నూతన మార్గంలో వ్యక్తపరిస్తే అతన్ని ఎలాంటి విద్యార్థి అంటారు? క్రియేటివ్ స్టూడెంట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్, బ్రైట్ స్టూడెంట్, అబ్నార్మల్ స్టూడెంట్. సృజనాత్మక విద్యార్థి, తెలివైన విద్యార్థి అంటే బ్రైట్ స్టూడెంట్, తెలివైన విద్యార్థి అని మళ్ళీ వచ్చిందండి. ఓకే, మంచి విద్యార్థి అనొచ్చు, అసాధారణ విద్యార్థి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా ఒక అంశాన్ని నూతనంగా ఆలోచించడాన్ని ఏమంటారంటే క్రియేటివ్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ. ఇన్ ఏ నావల్ వే థింకింగ్ దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్ వే ఉంది కాబట్టి అతన్ని క్రియేటివ్ స్టూడెంట్గా మనం పేర్కొంటాము. ఓకే, నెక్స్ట్ వన్, సో 30. సో ద వర్క్ ఇన్ మ్యాథమెటిక్స్ దట్ ఈస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ ఎక్సర్సైజ్. గణితంలో ప్రధానంగా అభ్యాస నియమం సూత్రంపై ఆధారపడింది. అభ్యాస నియమం సూత్రంపై ఆధారపడిన పని ఏది? అభ్యాసం ఏమంటే మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్. ఓకే, సో దానిపైన ఆధారపడిన వర్క్ ఏంటి? బ్లాక్ బోర్డ్ వర్క్. బ్లాక్ బోర్డ్ మీద టీచర్ రాస్తాడు, విద్యార్థి రాయడు. ఓరల్ వర్క్ అంటే చెప్పడం. నెక్స్ట్ రిటన్ వర్క్,
రాయడం, డ్రిల్ అండ్ ప్రాక్టీస్, డ్రిల్ మరియు ప్రాక్టీస్. సో అభ్యాసం అంటే చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయడం, దట్ ఈస్ డ్రిల్ అండ్ ప్రాక్టీస్ కిందికి వస్తుంది. సో 29th, దట్ ఈస్ ద 4th వన్ ఈస్ ద ఆన్సర్, దట్ ఈస్ డ్రిల్ అండ్ ప్రాక్టీస్ కిందికి మనం చూస్తాం. ఇట్స్ ఎ డ్రిల్ అండ్ ప్రాక్టీస్. నెక్స్ట్ వన్, if the teacher uses the construction of a concept as a teaching approach, the abilities that can be developed in the student are. ఉపాధ్యాయుడు ఒక భావనా నిర్మాణాన్ని బోధనా విధానంగా ఉపయోగిస్తే విద్యార్థులు అభివృద్ధి చేయగల సామర్థ్యాలు ఏంటి? ఉపాధ్యాయుడు ఒక భావనా నిర్మాణాన్ని బోధనా విధానంగా ఉపయోగిస్తే విద్యార్థులు అభివృద్ధి చేయగల సామర్థ్యం ఏంటి అంటే ఏమంటున్నాం మనం ఇక్కడ? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ కాన్సెప్ట్. ఒక కాన్సెప్ట్ నిర్మించబడే అంశాన్ని మనం విద్యార్థికి చెప్పామనుకోండి, అతను ఏం చేస్తాడు, అతనిలో ఏం డెవలప్ అవుతాయి? అబ్జర్వేషన్ అండ్ క్లాసిఫికేషన్, క్లాసిఫికేషన్ అండ్ అనాలిసిస్, అనాలిసిస్ అండ్ అబ్జర్వేషన్, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్ అండ్ అనాలిసిస్. ఓకే రైట్. సో ఒక కాన్సెప్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ అప్రోచ్ ద్వారా విద్యార్థులు ఏం తెలుస్తుందంటే అబ్జర్వేషన్ అండ్ క్లాసిఫికేషన్ అనేది తెలుస్తుంది, పరిశీలన మరియు వర్గీకరణ అనేది అర్థమవుతుంది విద్యార్థులు. ఓకే, పరిశీలన మరియు విశ్లేషణ కూడా ఉంది కదా. ఓకే రైట్. సో ఆల్ ద 4 అంటే పరిశీలిస్తాడు ఒక కాన్సెప్ట్ని, ఆ తర్వాత కాన్సెప్ట్లో ఉన్న అంశాలని వర్గీకరించి విశ్లేషిస్తాడు. సో అన్ని ఆల్ ద 3 పాయింట్స్. సో కాన్సెప్ట్ లెర్నింగ్ ద్వారా ఏమి తెలుస్తుంది? అబ్జర్వేషన్ తెలుస్తుంది, క్లాసిఫికేషన్ తెలుస్తుంది, అదేవిధంగా అనాలిసిస్ కూడా తెలుస్తుంది అన్న అంశాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో నెక్స్ట్ వన్, ద వర్డ్ కరికులం ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్. కరికులం అనే పదము ఏ భాషా పదం? కరికులం రైట్, మీకు అందరికీ తెలుసు. సో కరికులం అనేది ఏ భాషా పదం? కరికులం అనేది కరిరే అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం పరిగెత్తబడే మార్గం. కరిరే ఆర్ కురిరే అంటాం మనం. సో విచ్ లాంగ్వేజ్ దట్ ఈస్? లాటిన్ లాంగ్వేజ్. అది ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. దాన్ని మనం ఏమంటారంటే రన్ వే అని అంటాం, అంటే పరిగెత్తబడే మార్గం. అంటే రోడ్డు ఉంది, ఎలా పరిగెత్తాలి విద్యార్థి తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఏ రోడ్లో పరిగెత్తాలి అని చెప్పేదాన్ని ఏమంటారంటే దాన్ని కరికులం అంటాం. మనం ఆ కరికులం ద్వారానే విద్యార్థులు తన గమ్యస్థానాన్ని తీసుకెళ్లే అంశాలన్నింటినీ మనం బోధిస్తాము. ఓకే నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఆర్ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్. పాఠ్యాంశ నిర్మాణం యొక్క ప్రధాన సూత్రాలు క్రిందివి: చైల్డ్ సెంటర్డ్నెస్, ఫ్లెక్సిబిలిటీ, రేషనలిటీ, రిగిడిటీ. సో పిల్లల కేంద్రీకృత అంటే శిశు కేంద్రీకృత. ఫ్లెక్సిబిలిటీ అంటే మనం తెలుగులో ఏమనొచ్చు? ఓకే ఫ్లెక్సిబిలిటీ అనుకోండి, హేతుబద్ధత, రేషనాలిటీ అండ్ దృఢత్వం. సో రిగిడిటీ అనేది ఉండకూడదు కరికులం తయారు చేసేటప్పుడు, అంటే దృఢంగా ఇదే నేర్పించాలి అని మనకు ఉండకూడదు, కాబట్టి అది మార్చదగిందై ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ ఉంటే రిగిడిటీ ఉండదు, రిగిడిటీ ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ దృఢత్వాన్ని మనము తొలగిస్తాం. కాబట్టి ఏబిసి ఎక్కడుందో అది మన ఆన్సర్ అవుద్ది. దట్ ఈస్ 4th వన్ ఈజ్ ద ఆన్సర్, ఏబిసి. ఓకే నెక్స్ట్ వన్, సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్. క్రింది వాటిలో ఏది పాఠ్యాంశ నిర్మాణం యొక్క సూత్రం కాదు? అంటే పాఠ్యాంశ నిర్మాణం యొక్క సూత్రం కానిది ఏది అంటున్నాడు. 33. ప్రిన్సిపల్ ఆఫ్ కోరిలేషన్, కోరిలేషన్ ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ సైకలాజికల్ ఆర్డర్, అది మనోవైజ్ఞానిక సూత్ర ప్రకారం ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ క్రైటీరియా ఆఫ్ డిఫికల్టీ, అంటే దాని యొక్క డిఫికల్టీ స్థాయి అనేది పెరుగుతూ వెళ్ళాలి. అండ్ స్పైరల్ అండ్ కాన్సెంట్రిక్ ప్రిన్సిపల్, స్పైరల్ మరియు కేంద్రీకృత సూత్రాన్ని కలిగి ఉండాలి, ఏదో ఒక సూత్రాన్ని కలిగి ఉండాలి. కాన్సెంట్రిక్ ప్రిన్సిపల్ అండ్ స్పైరల్ ప్రిన్సిపల్ ఆర్ డిఫరెంట్. కాన్సెంట్రిక్ ప్రిన్సిపల్ అంటే ఏకకేంద్ర పద్ధతి అని అంట, అంటే ఒక చాప్టర్ని ఒక సంవత్సరంలో బోధిస్తాం, అదే చాప్టర్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో బోధిస్తాం, అదే సంవత్సరాన్ని అదే చాప్టర్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో బోధిస్తాం. అంటే ప్రతి ఒక్క అకాడమిక్ ఇయర్లో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది, అది కాన్సెంట్రిక్ పద్ధతి. స్పైరల్ మెథడ్ అంటే ఇలా ఉంటుంది, అంటే ఇక్కడ మనం బోధిస్తే అదే అకాడమిక్ ఇయర్లో
ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత సేమ్ టాపిక్ రిలేటెడ్గా మనం బోధిస్తుంటాం. అంటే 4 నెలల నుంచి 6 నెలల గ్యాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెమిస్టర్ టైప్ ఆఫ్ విధానం స్పైరల్ విధానం. అయితే స్పైరల్ అయిన ఉంటుంది అంటే కాన్సెంట్రిక్ అంటే రెండు ఉండవు. కాబట్టి ద ఫోర్త్ వన్ ఈజ్ నాట్ ఎన్ ఆన్సర్. ఫోర్త్ వన్ అనేది నాట్ ఏ ఆన్సర్. 33. 34. In developing a curriculum of mathematics for a level, it is necessary to follow certain steps. Indicate the order of the stages using the codes given below. గణిత పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడంలో కొన్ని దశల్ని అనుసరించడం అవసరం. క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి ఆ దశల క్రమాన్ని సూచించండి. సెలక్షన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కంటెంట్స్ ఆర్ టాపిక్స్, ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, suggesting suitable methods and techniques of evaluation, suggested appropriate learning experiences, identify the correct one. ఎప్పుడైనా సరే ఇలాంటి ఆర్డర్లను కానీ. సో నెక్స్ట్ క్వశ్చన్ 34. In developing a curriculum of mathematics for a level, it is necessary to follow certain steps. Indicate the order of these steps, their stages using codes given below. గణిత పాఠ్యాంశాలని అభివృద్ధి చేయడంలో కొన్ని దశలు కింద సూచించబడినవి. క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి ఆ దశల క్రమాన్ని సూచించండి. ఆ దశల యొక్క క్రమాన్ని సూచించండి అని అంటున్నాడు. ఓకే రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. సెలెక్టింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కంటెంట్స్ ఆర్ టాపిక్స్, ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, సజెస్టింగ్ సూటబుల్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, సజెస్టింగ్ అప్రోప్రియేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఐడెంటిఫై ద కరెక్ట్ వన్. అంశాల యొక్క ఎంపిక, లక్ష్యాల యొక్క ఏర్పాటు, మూల్యాంకనం యొక్క పద్ధతులు సూచించడం, తగిన అభ్యాస అనుభవాల్ని సూచించడం. ఫస్ట్ థింగ్ అందండి, ఇలాంటి క్వశ్చన్స్ ఆర్డర్లో పెట్టండి అన్నప్పుడు ఫస్ట్ వచ్చేది ఏది లాస్ట్ వచ్చేదో చెక్ చేయాలి. ఫస్ట్ వచ్చేది ఏంటి? లక్ష్యాల యొక్క ఎంపిక. నువ్వు ఒక పాఠం చెప్పాలన్నా, ఒక పరీక్ష పెట్టాలన్నా, కరికులం తయారు చేయాలన్నా, ఒక టెక్స్ట్ బుక్ తయారు చేయాలన్నా ఫస్ట్ మనం అది ఎందుకోసం తయారు చేస్తున్నాము అని లక్ష్యాల్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఫార్ములేటింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అంటే బి ఈజ్ ద ఫస్ట్ వన్. సో బి ఎక్కడుంది? ఫస్ట్ వన్గా ఇక్కడ ఉంది. ఓకే రైట్. సో మనము ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాం. ఆ లక్ష్యం సాధించడానికి కావలసిన కంటెంట్ని ఎంపిక చేసుకోవాలి. సో విషయాన్ని ఎంపిక చేసుకోవాలి. కాబట్టి బిఏ విషయాన్ని ఎంపిక చేసుకొని ఆ విషయాన్ని బోధించడానికి తగిన పద్ధతుల్ని కూడా సూచించాలి. సో తగిన పద్ధతులు అప్రోప్రియేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని కలిగించాలి. లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాం, దానికి తగ్గట్టుగా కంటెంట్ని సెలెక్ట్ చేసినాం, ఆ కంటెంట్కి తగ్గట్టుగా బోధించినాం. ఇప్పుడు ఆ బోధించిన విషయము మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చిందా లేదా అని ఎవాల్యుయేషన్ చేస్తాం. నెక్స్ట్ చేయాల్సింది ఎవాల్యుయేషన్ సి. కాబట్టి బిఏడిసి. సో వాట్ ఇస్ దట్? సో బిఏడిసి ఈజ్ ద ఆన్సర్. ఓకే వెరీ ఈజీ. ఓకే బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్ ద అప్రోప్రియేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మ్యాథమెటిక్స్? గణితంలో తగిన అభ్యాస అనుభవాన్ని ఎంచుకోవడానికి క్రింది వాటిలో ఏది ప్రమాణం కాదు? గణితంలో సరైన అభ్యాస అనుభవాన్ని ఎంచుకోవడానికి ఏది ప్రమాణం కాదు? లెర్నర్స్ నీడ్ అభ్యాసకుల యొక్క అవసరం. సొసైటల్ నీడ్స్ సామాజిక అవసరం, అంటే సమాజానికి ఏం అవసరమో అది నేర్పించాల్సి ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ ది డిసిప్లిన్ క్రమశిక్షణ నిర్మాణం, అంటే వాడికి డిసిప్లిన్ నిర్మాణం కంపల్సరీ కావాలి. పొలిటికల్ నీడ్స్ రాజకీయ అవసరాలు, అసలు చదువులోకి విద్యలోకి రాజకీయ అవసరాలు ఉండకూడదు, మనం తీసుకురాకూడదు. అంటే ఏ రాజకీయ పార్టీకి తగ్గట్టుగా ఆ రాజకీయం మనం బోధిస్తామంటే కష్టం. ఓకే కాబట్టి కాంది ఏదంటే ఫోర్త్ వన్. నెక్స్ట్ 36. అకార్డింగ్ టు డౌనీ ఎనీ టెస్ట్ దట్ మెజర్స్ ద అటైన్మెంట్స్ ఆర్ అకంప్లిష్మెంట్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టర్నింగ్ ఆర్ లెర్నింగ్ ఈజ్ కాల్డ్. డౌనీ ప్రకారం శిక్షణ లేదా అభ్యాస కాలం తర్వాత ఒక వ్యక్తి సాధించిన లేదా సాధించిన వాటిని కొలవగలిగే పరీక్షను ఏమంటారు? ఓకే అంటే కొంత శిక్షణ ఇచ్చిన తర్వాత
అతడు ఎంతవరకు నేర్చుకున్నాడో తెలియజేసేదాన్ని మనం ఏమంటాము అన్నది ప్రశ్న. ఓకే, వెరీ వెరీ సింపుల్. శిక్షణ లేదా అభ్యాస కాలం తర్వాత, అంటే ఒక 9th క్లాస్ పిల్లాడు ఉన్నాడు అనుకోండి, 9th క్లాస్ పూర్తయిన తర్వాత పెట్టే పరీక్ష. ఏం నేర్చుకున్నావో తెలిసే పరీక్ష. ఏమి సాధన చేసావు, నేర్చుకోవడం అంటే ఏంది, ఈ సంవత్సరం పాటు ఏం సాధన చేసావు, అదేగా నేర్చుకోవడం అంటే సాధన చేయడమే నేర్చుకోవడం అంటే. ఏం సాధన చేసావో ఆ సాధనని పరీక్షించే పరీక్ష సాధనా పరీక్ష. అచీవ్మెంట్ టెస్ట్, స్కోలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ రికార్డు మనకు ఉంటుంది కదండి, రైట్. సో అది అచీవ్మెంట్ పరీక్ష. సో వాట్ ఈస్ దట్ ప్రోగ్నోస్టిక్ టెస్ట్? ప్రోగ్నోస్టిక్ టెస్ట్ అంటే భవిష్యత్తులో ఏమవుతామో తెలియజేసే పరీక్ష. డయాగ్నోస్టిక్ టెస్ట్ అతనిలో లోపాలు ఏమున్నాయో తెలియజేసే పరీక్ష. ఒక నిర్దిష్ట కాలం తర్వాత అతడు ఏం సాధించాడో తెలిసే పరీక్ష సాధనా పరీక్ష. ఓకే, రైట్. అటైన్మెంట్ టెస్ట్ అనేది ఏమీ ఉండదు. సో అచీవ్మెంట్ టెస్ట్నే మనం చూస్తాం. ఓకే, అది ఎవాల్యుయేషన్ కింద ఉన్న ప్రశ్న అది. నెక్స్ట్ వన్, ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఎ థీరమ్ ద ప్రేజ్ దట్ ఫాలోస్ ఇఫ్ పార్ట్ ప్రొవైడ్స్. ఒక సిద్ధాంతం యొక్క ప్రకటనలో ఒక భాగం ఇఫ్ పార్ట్ అనేది అందించినట్లయితే దాని యొక్క అనుసరించే పదబంధం. ఓకే, ఇది తెలుగులో ఒకసారిగా ట్రాన్స్లేట్ కాలేదంటే నేను చెప్తాను. ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఏ థీరమ్, ఒక సిద్ధాంతం యొక్క ప్రకటనలో ద ప్రేజ్ దట్ ఫాలోస్ ఇఫ్ పార్ట్ ప్రొవైడ్స్. ఓకే, ఇఫ్ పార్ట్ తర్వాత అనుసంధానంగా ఉండే పదం ఏది అంటే ఏముంటుంది, ఎందుకు అనుసంధానించబడుతుంది? ద డాటా టు ప్రూవ్ ద థీరమ్, ద డాటా దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్, ప్రూఫ్. ఓకే, రిక్వైర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రూఫ్. సో దత్తాంశము సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఉపయోగపడే డాటా, నిర్మాణానికి అవసరమైన దత్తాంశము అండ్ ప్రూఫ్. ఓకే, దాని యొక్క నిరూపణ. సో ఇఫ్ పార్ట్ మనకి ఏం చూపిస్తుంది అంటే ద డాటా టు ప్రూవ్ ద థీరమ్. ఓకే, ఇఫ్ పార్ట్ దేనికి చూపిస్తుంది? ప్రూవ్ చేయడానికి చూపిస్తుంది. అంటే ప్రూవ్ చేయడానికి, సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఉపయోగపడే దత్తాంశంగా మనం దాన్ని చూస్తాం. ఓకే అండి, వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ పెట్టి ఆన్సర్ పెట్టండి, ఈజీ అవుతుంది. సెకండ్ వన్ అండి, ద డాటా టు ప్రూవ్ ద థీరమ్, సిద్ధాంతాన్ని నిరూపించడానికి అవసరమైన దత్తాంశం. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. బోధన యొక్క ప్రాజెక్ట్ పద్ధతి తత్వశాస్త్రం యొక్క అంటే ఏ శాఖ అంటే ఏ పాఠశాల యొక్క ఫలితం. ద స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ ఉంటాయి కదా, వాటి ప్రాగ్మాటిక్, ఐడియలిస్టిక్, రియలిస్టిక్, న్యాచురలిస్టిక్, ఆచరణాత్మక, ఆదర్శవాద ఫలితం, వాస్తవిక అండ్ సహజ. ఓకే, సో ప్రాజెక్ట్ మెథడ్ అనేది ఎలాంటి అంశమో ఒకసారి చూడండి. ఇది ప్రాగ్మాటిక్, ఆచరణాత్మక వాదానికి సంబంధించింది. ప్రాగ్మాటిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అంటాం మనం. అంటే ప్రాజెక్ట్ మెథడ్లో ఏం చేస్తాం, మనము పని చేస్తాం. ప్రాజెక్ట్ అంటేనే పని చేయడం. ఓకే, సో ఆ పని చేయడం అంటే ఆచరణలో పెట్టడం, సిద్ధాంతాన్ని మనము ఆచరణలోకి తీసుకురావడం. కాబట్టి విచ్ వన్ ఈజ్ దట్? ప్రాగ్మాటిక్, ఆచరణాత్మక సిద్ధాంతంగా మనం చూస్తాం. ఉపన్యాస పద్ధతి ఉందనుకోండి, అది ఐడియలిస్టిక్, ఆదర్శవాదం. ఓకే, క్లియర్, రైట్. సో దీన్ని మనం ప్రాగ్మాటిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీగా పేర్కొంటారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ మెథడ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. క్రింది జత పద్ధతుల్లో ఏది ఒకదానితో ఒకటి పూరకంగా పరిగణించబడుతుంది? హ్యూరిస్టిక్ మెథడ్ అండ్ లెక్చర్ మెథడ్, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్, ప్రాజెక్ట్ అండ్ ల్యాబొరేటరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అదేంటది డాగ్మాటిక్ మెథడ్. సో ఇది మీకు తెలుసు. పూరకము అని అంటే రెండు కలిస్తే ఫుల్ఫిల్ అవ్వాలి. పూరకము అంటే 90 degrees అవ్వడం, అంతేకాని మామూలుగా రైట్ యాంగిల్ ఫుల్ అవ్వాలి. అంటే ఏదైనా ఒక అంశం పూర్తి స్థాయిలో నేర్చుకోవాలంటే ఏం కావాలి మనకి? ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్, అది పూరక పద్ధతి. అనాలిసిస్ అండ్ సింథసిస్ మరొక పూరక పద్ధతి, విశ్లేషణ మరియు సంశ్లేషణ పద్ధతి, దట్ ఆప్షన్ 2. ఇవి రెండు ఒకదానితో ఒకటి కాంప్లిమెంటరీగా ఉంటాయి. నెక్స్ట్ వన్, రీడ్ ద సిలాజిజం.
సో మేజర్ ప్రిమైస్ ప్రధాన సూత్రం, ఎ టీచర్ హ్యాస్ టు బిహేవ్ జస్ట్ లైక్ అన్ ఇంజనీర్, ఎ డాక్టర్ అండ్ ఏ జడ్జ్. ఓకే, మైనర్ ప్రిమైస్, ఐ ఆమ్ ఏ టీచర్. కంక్లూజన్, దేర్ ఫోర్. సో ఒక ఉపాధ్యాయుడు ఇంజనీర్, డాక్టర్ మరియు న్యాయమూర్తిలాగా ప్రవర్తించాలి. చిన్న సూత్రం, నేను ఒక ఉపాధ్యాయుడిని. ముగింపు, కాబట్టి డాష్. సరైన ముగింపు ఏంటో చూడండి. అంటే ఒక పర్టికులర్ టిపికల్ క్వశ్చన్ యాక్చువల్గా ఎక్కడ టెక్స్ట్ బుక్లో అక్కడిక్కడ ఉండదు, మనం చూద్దాం. ఐ హ్యావ్ టు బిహేవ్ జస్ట్ లైక్ ఎన్ ఇంజనీర్, ఐ హ్యావ్ టు బిహేవ్ జస్ట్ లైక్ ఎ డాక్టర్, ఐ హ్యావ్ టు బిహేవ్ జస్ట్ లైక్ ఎ జడ్జ్, ఐ హ్యావ్ టు బిహేవ్ జస్ట్ లైక్ ఎన్ ఇంజనీర్, ఏ డాక్టర్ అండ్ ఏ జడ్జ్. ఇక వెరీ సింపుల్ అండి. ఒక ఉపాధ్యాయుడు ఇంజనీర్ లాగా యాక్ట్ చేయాలి, డాక్టర్ లాగా యాక్ట్ చేయాలి, న్యాయమూర్తి లాగా యాక్ట్ చేయాలి. అంటే మన సమాజంలో ఉన్న అన్ని వృత్తుల పరంగా మనం యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? బికాజ్ ఐఎమ్ ఏ టీచర్. టీచర్ అంటే ఇంజనీరింగ్ విద్య గురించి చెప్పాలి, డాక్టర్ విద్య గురించి చెప్పాలి, న్యాయ విద్య గురించి చెప్పాలి. బికాజ్ ఐఎమ్ ఏ టీచర్. కాబట్టి సో దట్ నేను టీచర్ని కాబట్టి ఏం చేస్తాను, నేను ఇంజనీర్ లాగా, డాక్టర్ మరియు న్యాయమూర్తి లాగా ప్రవర్తించాలి. ఐ హ్యావ్ టు బిహేవ్ జస్ట్ లైక్ ఎన్ ఇంజనీర్, ఏ డాక్టర్, ఏ జడ్జ్. సింపుల్. అదే ఉన్న స్టేట్మెంట్ తిప్పి రాసడం. ఓకే, అది నెక్స్ట్ వన్. ఇన్ ప్రూవింగ్ ఏ థీరం, if reasoning starts from conclusion, and proceeds towards hypothesis, it is called. ఒక సిద్ధాంతం నిరూపించడంలో తార్కికం ముగింపు నుండి ప్రారంభమై పరికల్పన వైపు వెళ్తే దాన్ని ఏమంటారు? కంక్లూజన్. అంటే స్టార్ట్స్ ఫ్రమ్ కంక్లూజన్ టు హైపోథసిస్. ముగింపు నుండి ప్రారంభం ఎక్కడికి వెళ్తున్నది? హైపోథసిస్కి వెళ్తుంది. సో దాన్ని ఏమంటాం మనం? అనాలిసిస్, సింథసిస్, ఇండక్షన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. విశ్లేషణ, సంశ్లేషణ, ప్రేరణ. అంటే ఇండక్షన్ అంటే ఇండక్టివ్ మెథడ్ అంటాం కదా, ఆగమన, సమస్య పరిష్కారం. చెప్పండి, కంక్లూజన్ నుంచి హైపోథసిస్కి వెళ్ళే పద్ధతి ఏది? రైట్ అండ్ వెరీ గుడ్, అనాలిసిస్. సో ముగింపు నుంచి హైపోథసిస్కి వెళ్ళేది అనాలిసిస్, హైపోథసిస్ నుంచి కంక్లూజన్కి వచ్చేది సింథసిస్. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ వన్. రైట్, మనకు ఒక ముగింపు ఉంటుంది. ఆ ముగింపు నుంచి మనం ఎటు వెళ్తాం? అనాలిసిస్కి వెళ్తాం. అనాలిసిస్ అంటే రకరకాలుగా, ఇది ఇలా అవ్వచ్చు, ఇది ఇలా అవ్వచ్చు, ఇది ఇలా అవ్వచ్చు అని అనాలిసిస్ చేస్తాం కదా, అది. దట్ ఈస్ అనాలిసిస్. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ట్రిగోనమెట్రీ ఐడెంటిటీ. కింది త్రికోణమితి ఫార్ములాని గుర్తించండి. ద మెథడ్ ఆఫ్ డెరివేషన్ ఆఫ్ దిస్ ఫార్ములా ఈజ్. ఈ సూత్రాన్ని ఉత్పన్నం చేసే పద్ధతి ఇది. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ మైనస్ బి. సో సైన్ ఏ కాస్ మైనస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ మైనస్ బి, దట్ ఈస్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. దాన్ని ఏ విధంగా చేశాడు అన్నది మనం ఇక్కడ చూద్దాం. సో సంభాషణ పద్ధతి, డైలాగ్ మెథడ్, డాగ్మాటిక్ మెథడ్, సింథటిక్ మెథడ్ అండ్ అనలిటిక్ మెథడ్. సో ఎలా చేశారండి? ఇక్కడ అనాలిసిస్ ఏం చేయలేదు. సైన్ ఏ ప్లస్ బి అనే ఫార్ములాని ఉపయోగించి సైన్ ఏ మైనస్ బి అనే ఫార్ములాని రాశాడు. చూడండి, సైన్ ఏ ప్లస్ మైనస్ బి అంటే వాడికి ఆల్రెడీ ఏం తెలుసు? సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసు. సో తెలిసిన దాన్నే మళ్ళీ మార్చి రాశాడు. సో దీన్ని ఏమంటారంటే సింథటిక్ మెథడ్ అంట. ఓకే, ఏమంటుందండి? సింథటిక్ మెథడ్గా అంటారు. అంటే ఆల్రెడీ తెలిసిన విషయాన్ని ఒక తెలియని విషయాన్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తున్నాడు. అంటే ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, దాన్ని సబ్స్టిట్యూట్ చేశాడు. సింపుల్. ఫార్ములా అనేవి క్రియేట్ చేయలేదు ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ సింపుల్గా చెప్పాలంటే సింథటిక్ మెథడ్గా మనం దాన్ని చూస్తాం. రైట్, నెక్స్ట్ వన్. సో ప్రకటన యొక్క నిరాకరణ, ద నెగేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఢిల్లీ ఈజ్ ఇన్ ఇండియా అండ్ లండన్ ఈజ్ ఇన్ ఇంగ్లాండ్. ఓకే, ఢిల్లీ భారతదేశంలో ఉంది మరియు లండన్ ఇంగ్లాండ్లో ఉంది అనేది ఓకే ప్రకటన యొక్క నిరాకరణ. ద నెగేషన్ ఆఫ్ స్టేట్మెంట్. మీకు నెగేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ నాకు తెలిసి మీరు చిన్నప్పుడు చదివి ఉంటారు. ప్రకటనలు, ప్రవచనాలు, సమితులు అనే చాప్టర్ ఉంటుంది మనకి. అంటే నేను చదువుకున్నప్పుడు ఉండే చిన్నప్పుడు, అందులో ఉంటుంది చూడండి.
సో ఏమంటారు, ఢిల్లీ భారతదేశం లేదు, మరి లండన్ ఇంగ్లాండ్లో లేదు. ఢిల్లీ భారతదేశంలో లేదు లేదా లండన్ ఇంగ్లాండ్లో లేదు. రైట్. ఢిల్లీ ఈజ్ నాట్ ఇన్ ఇండియా అండ్ లండన్ ఈజ్ నాట్ ఇన్ ఇంగ్లాండ్. ఢిల్లీ ఈజ్ నాట్ ఇన్ ఇండియా ఆర్ లండన్ ఈజ్ నాట్ ఇన్ ఇంగ్లాండ్. ఢిల్లీ ఈజ్ ఇన్ ఇండియా ఆర్ లండన్ ఈజ్ ఇన్ ఇంగ్లాండ్. ఢిల్లీ ఈజ్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ లండన్ ఈజ్ ఇన్ ఇండియా. సో నెగేషన్ అనేది ఏం చెప్తుంది అని అంటే ఢిల్లీ ఈజ్ ఇన్ ఇండియా, ఇది నెగిటివ్గా మారుద్ది. ఢిల్లీ ఈజ్ నాట్ ఇన్ ఇండియా. ఢిల్లీ ఈజ్ నాట్ ఇన్ ఇండియా. లండన్ ఈజ్ ఇన్ ఇంగ్లాండ్. లండన్ ఈజ్ నాట్ ఇన్ ఇంగ్లాండ్. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్ చెప్తాం. అండ్ విల్ బికమ్స్ యాజ్ ఏ ఆర్. మరియు అనేది లేదాగా మారుద్ది నెగేషన్లో. ఓకే, సో విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ద సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకరోజు క్లియర్గా మీకు ఈ ప్రవచనాలకు సంబంధించి కూడా మనకి ఇలాంటి స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. మొన్న తెలంగాణ డిఎస్సిలో కూడా ప్రవచనాలకు సంబంధించి క్వశ్చన్ అడిగాడండి. ఓకే, సో మనము వాటిని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నెగేషన్ అంటే ఇలా ఉంటుందండి. నెగేషన్ ఆఫ్ ఐండ్ కదా. సో ఐండ్ అంటే పి ఇంప్లైస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ పి నెగేషన్ ఆఫ్ క్యూ. సో ఇది యూనియన్ లాగా ఉన్న సింబల్ ఏం చూపిస్తుంది అంటే ఐండ్ని చూపిస్తుంది, అండ్ ఇది ఆర్ని చూపిస్తుంది. ఓకే, యూనియన్ ఇది ఇంటర్సెక్షన్ లాగా ఉన్న సింబల్ మరియుని చూపిస్తే యూనియన్ లాగా ఉన్న సింబల్ ఆర్ని చూపిస్తుంది. ద నెగేషన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ పి యూనియన్ నెగేషన్ ఆఫ్ క్యూ. అంటే మీకు ఇంటర్సెక్షన్ యూనియన్ తెలుసు కాబట్టి. సో ఇదేంటంటే నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ పి ఆర్ నెగేషన్ ఆఫ్ క్యూకి సమానం. అంటే అండ్ ఆర్గా మారుద్ది, మొదటిది నో అవుద్ది, రెండోది కూడా నో అవుద్ది. అంటే నెగేషన్, దట్ ఈస్ కాల్డ్ నెగేషన్. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు రాసి పెట్టుకోండి. నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు negation of P or negation of Q. Negation of P or negation of Q. That's it. Next, observe the following derivation of law indices. ఇక్కడ ఇండైసిస్లో ఉపయోగించిన లా ఏంటి, పైన సూత్రాన్ని ఉత్పన్నం చేయడానికి క్రింది ఏ పద్ధతిని ఉపయోగించాడు అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, a power m is equal to a into m times a power n is equal to a into n times a power m into a power n is equal to a into a m times into a into n times. ఏని కామన్ తీస్తే m into n times, that is a power m plus n by definition. ఎలా రాశాడు? బై డెఫినేషన్ అని రాశాడు. సో ఇందులో ఉపయోగించిన పద్ధతి ఏంటి అన్నది చూస్తే ఇండక్టివ్ మెథడ్. ఇండక్టివ్లో మనకి ఏముండాలంటే ఉదాహరణలు ఉండాలి, దాన్ని ఫార్ములేట్ చేయాలి. దెర్ ఈజ్ నో ఉదాహరణ. అండ్ అనాలిసిస్ ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ డిడక్టివ్ అని అంటే తగ్గింపు కాదు, నిగమన పద్ధతి. నిగమన పద్ధతి అని అంటే సూత్రం నుంచి మనం ప్రాబ్లం చేయడం. ఇప్పుడు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అనేది ప్రాబ్లం అయితే ఏ పవర్ m సూత్రాన్ని ఏ పవర్ n సూత్రాన్ని ఉపయోగించి బై డెఫినేషన్ ద్వారా మనం ఏ పవర్ m ప్లస్ n ని రాసాం. అంటే సూత్రం ద్వారా మనం కంక్లూజన్ రాసాం కాబట్టి దట్ ఈజ్ డిడక్టివ్ మెథడ్. సో ఏ మెథడ్ అన్నది డిడక్టివ్ మెథడ్గా మనం చూస్తాం. సింథసిస్ కూడా కాదు, నాట్ సింథసిస్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, లెట్ పి ఇంప్లైస్ క్యూ. దీన్ని ఏమంటారంటే ఇంప్లైస్ క్యూ అంట. పి అయితే క్యూ. బి ఏ థీరం వేర్ పి ఈజ్ హైపోథసిస్ అండ్ క్యూ ఈజ్ ద కంక్లూజన్, దెన్ ఇట్ ఈస్ ఇన్వర్స్ ఈజ్. సో పి ఇంప్లైస్ క్యూ అనేది ఒక సిద్ధాంతంగా భావించబడింది. ఇక్కడ పి అనేది ఒక పరికల్పన, క్యూ అనేది దాని యొక్క ముగింపు. అప్పుడు దాని యొక్క విలోమం ఏమవుతుంది? ఇప్పుడు ఇది పరికల్పన అండి, అంటే ఊహించాం. ఏమంటున్నాడు? పి అనే ఒక ఇప్పుడు పరికల్పన, సూర్యుడు ఉదయించిన దిక్కు తూర్పు దిక్కు. ఓకే, సూర్యుడు ఉదయించిన దిక్కు తూర్పు దిక్కు. అంటే సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు అని తెలుసు. అంటే ఎటువైపు ఉదయించాడు? ప్రొద్దులేసి ఆ కుడివైపున ఉదయించాడు అని అంటే కుడివైపు దిక్కు తూర్పు దిక్కు. ఇది హైపోథసిస్, ఇది కంక్లూజన్. అంటే వాడికి తెలుసండి సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు దిక్కు అని తెలుసు. ఒక విద్యార్థి ఉదయాన్నే లేచి తనకు ఎదురుగా సూర్యుడు ఉదయించడాన్ని చూశాడు.
అది తూర్పు దిక్కని గమనించాడు. అంటే అది పరికల్పన, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి అది తూర్పు అవుతుంది అనేది గమనించాడు. దాని యొక్క విలోమం అంటే రివర్స్ అనమాట. ఓకే, అంటే రివర్స్ అంటే పరికల్పన తప్పైతే దాని యొక్క ముగింపు కూడా తప్పవుద్ది. నెగేషన్ ఆఫ్ P ఇంప్లైస్ నెగేషన్ ఆఫ్ Q. నెగేషన్ ఆఫ్ P ఇంప్లైస్ నెగేషన్ ఆఫ్ Q. దాన్ని విలోమం అంటాం, ఇన్వర్స్. ఓకే, సో ఇన్వర్స్ ఏమవుతుందంటే నెగేషన్ ఆఫ్ P ఇంప్లైస్ నెగేషన్ ఆఫ్ Q అవుద్ది. సూర్యుడు ఉదయించలేదు, మనకు ఎదురుగా ఉన్న దిక్కులో ఉదయించలేడు కాబట్టి అది తూర్పు కాదు. అంత సింపుల్. నేను ఉదయాన్నే లేచి నాకు ఎదురుగా సూర్యుడు ఉదయించలేడు కాబట్టి నేను నిల్చున్న దిక్కు తూర్పు కాదు. ఫస్ట్ ఏంటి, ఉదయించాడు కాబట్టి అది తూర్పు. ఓకే, అట్లా రైట్. దట్ ఈస్ నెగేషన్ ఆఫ్ P ఇంప్లైస్ నెగేషన్ ఆఫ్ Q. నెక్స్ట్ వన్ 46. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కేర్ఫుల్లీ. ద వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ వుడ్ బి 1/3 of the volume of the cylinder having the equal height and equal radius of the base as the cone is. The fact may be shown to students by the teacher by using. క్రింది స్టేట్మెంట్ జాగ్రత్తగా చదవండి. కోన్ ఏమంటున్నాడు, ద వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ వుడ్ బి 1/3 of the volume of the cube. ఒక శంకువు యొక్క, అంటే కింద ట్రాన్స్లేషన్ కొంచెం తప్పుగా జరిగింది. ఒక శంకువు యొక్క ఘనపరిమాణము శంకువు యొక్క భూవ్యాసార్థానికి సమానము మరియు ఎత్తుకు సమానమైన స్తూపంలో 3వ వంతు ఉంటుంది. ఎన్నో వంతు ఉంటుందండి? 3వ వంతు ఉంటుంది. 3 1వ వంతు ఉంటుంది. దీన్ని ఏ విధంగా చెప్పాలి అని అంటే, డిడక్టివ్ మెథడ్లో చెప్తావా, ల్యాబొరేటరీ మెథడ్లో చెప్తావా, లేదంటే యూరిస్టిక్ మెథడ్లో చెప్తావా, ఇండక్టివ్ మెథడ్లో చెప్తావా? ఎలా చెప్తామంటే దీన్ని ల్యాబొరేటరీ మెథడ్లో చెప్తాం. మీకు టెక్స్ట్ బుక్లో కూడా దీనికి సంబంధించిన ప్రయోగం ఉంటుంది. ఓకే, అంటే 3 కోన్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఒక సిలిండర్ తీసుకోవాలి. ఆ కోన్స్లో ఇసుకని నింపి 3 కోన్స్లో ఇసుకని నింపిన సమానంగా స్తూపాన్ని నిండిపోతుంది. అది ప్రయోగశాలలో మనం చేసి చూపించాలి పిల్లలకి. కాబట్టి దాని ల్యాబొరేటరీ మెథడ్కు ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ వన్, ద ప్రాజెక్ట్ మెథడ్ యాజ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్. బోధనా పద్ధతిగా ప్రాజెక్ట్ పద్ధతి ఎక్కువగా యూస్ఫుల్ మోస్ట్లీ. టీచింగ్ ఈజ్ యూస్ఫుల్ టు అక్వైర్ మోస్ట్లీ. ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఎందుకని? సో ఇన్సిడెంటల్ నాలెడ్జ్ ఇస్తుంది, ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ ఇస్తుంది, ఇన్ఫర్మేషనల్ నాలెడ్జ్ ఇస్తుంది, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఇస్తుంది. యాదృచ్ఛిక జ్ఞానాన్ని, సమగ్ర జ్ఞానాన్ని, సమాచార జ్ఞానాన్ని, ఉపరితల జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రాజెక్ట్ పద్ధతి ద్వారా ఎలాంటి జ్ఞానం లభించబడుతుంది విద్యార్థికి? రైట్, ఎలాంటి జ్ఞానం లభించబడుతుంది? ఇన్సిడెంటల్ నాలెడ్జా? ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషనల్ నాలెడ్జ్ అండ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్. ప్రాజెక్ట్ మెథడ్లో ఏం ఉంటుంది? అక్వైర్ మోస్ట్లీ. వెరీ గుడ్. 2. ఓకే, సో ఇక్కడ ప్రాజెక్ట్ మెథడ్ అనేది ఒక పనిని వాడి సొంత పరిసరాల్లో చేసుకొని తీసుకురా అని చెప్పే పని. ప్రాజెక్ట్ అంటేనే అది. ప్రాజెక్ట్ అంటే ఏంటండి? అరే బాబు, నీ దగ్గర ఉన్న అగ్గిపుల్లలతో వివిధ రకాల ఆకారాలని, జామితీయ ఆకారాలని తయారు చేసుకురా అని చెప్పాం మనం వాడికి. ఇక వాడు ఏం చేస్తారంటే, లేదంటే నీ కంటికి కనబడ్డ ఆకారాల యొక్క నిర్మాణాలను చేసుకురా అన్నాం. అంటే అక్కడ యాదృచ్ఛికంగా, ఇన్సిడెంటల్గా, ఓకే, ఎలా జరుగుతుందండి? ఇన్సిడెంటల్గా మనం ఒక పని చేయడం ద్వారా అతనికి జ్ఞానం లభిస్తుంది. దీన్ని ఏమంటారంటే ఇన్సిడెంటల్ నాలెడ్జ్ అని అంటాం. ఇన్సిడెంటల్ నాలెడ్జ్. ఐ థింక్ సో. యాదృచ్ఛికం అనేది కరెక్ట్ పదమో కాదో తెలియదు, నేను చెప్తాను తర్వాత. కానీ ఇంగ్లీష్లో అయితే ఏంటంటే ఇన్సిడెంటల్ నాలెడ్జ్ అంటే ఒక ఇన్సిడెంట్ చేయడం ద్వారా, ఒక పని చేయడం ద్వారా వచ్చే నాలెడ్జ్, దట్ ఈస్ ఇన్సిడెంటల్ నాలెడ్జ్. ఓకే, సో ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా ఎలాంటి నాలెడ్జ్ వస్తుందంటే ఇన్సిడెంటల్ నాలెడ్జ్ వస్తుంది అన్న అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, a few authors say that deduction is opposite to induction and synthesis is opposite to analysis. In fact, they are not. The underlined words would be therefore. కొంతమంది రచయితలు నిగమనము ఆగమనానికి వ్యతిరేకము, ప్రేరణ కాదు ఇది, ఆగమనమునకు వ్యతిరేకము,
మరియు సంశ్లేషణ విశ్లేషణకు వ్యతిరేకమని అంటున్నారు. వాస్తవానికి అది కాదు. అయినా అండర్లైన్ చేయబడిన పదాలు అంటే ఏంటి? ప్రూఫ్ గోస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఆర్గ్యుమెంట్ గోస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, రీజనింగ్ గోస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, వర్కింగ్ గోస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, సో ఆపోజిట్ టు అనాలిసిస్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. అండర్లైన్ దేనికి చేయాలి? ఆపోజిట్ టు ఇండక్షన్ అండ్ ఇట్ ఈజ్ ఆపోజిట్ టు అనాలిసిస్. ఓకే, సో మనము డిడక్షన్ ఈజ్ ఆపోజిట్ టు ఇండక్షన్ అంటే పదానికి వ్యతిరేకం కాదు అక్కడ. అది ఎందుకు వ్యతిరేకము అని చెప్తున్నాడు. మీన్ దట్, దెర్ ఫోర్ దట్ మీన్ దట్. అసలు ఎందుకు ఆపోజిట్ అయింది అది అన్నది చెప్పాలి. ప్రూఫ్ గోస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దాని యొక్క నిరూపణ వ్యతిరేక దిశలో వెళ్తుంది. అంటే డిడక్షన్లో నిరూపణ ఇండక్షన్లో నిరూపణకి వ్యతిరేక దిశలో వెళ్తుంది. సింథసిస్లో నిరూపణ అనాలిసిస్లో నిరూపణకి వ్యతిరేక దిశలో వెళ్తుంది. నెక్స్ట్, ఆర్గ్యుమెంట్ గోస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆర్గ్యుమెంట్ ఈస్ గోస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? మనం వాదిస్తున్నాం, వాదన అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. నెక్స్ట్, రీజనింగ్ గోస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. తార్కిక ఆలోచన వ్యతిరేక దిశలో వెళ్తుంది. అంటే డిడక్షన్లో ఆలోచించిన విధానానికి వ్యతిరేకంగా ఇండక్షన్లో ఆలోచిస్తాం. సింథసిస్లో ఆలోచించిన విధానానికి వ్యతిరేకంగా అనాలిసిస్లో ఆలోచిస్తాం. నెక్స్ట్, పని చేస్తున్న పని ఆగమనలోకి వ్యతిరేకంగా నిగమనలో పని చేస్తాం. అనాలిసిస్లో వ్యతిరేకంగా సింథసిస్లో పని చేస్తాం. ఇప్పుడు చెప్పండి, మీకు ఏమర్థమైంది? 4 స్టేట్మెంట్ని నేను వివరించిన తర్వాత ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు? నిరూపణ ఆపోజిట్ డైరెక్షన్లో పోతుందా? వాదన ఆపోజిట్ డైరెక్షన్లో పోతుందా? రీజనింగ్ ఆలోచన విధానం తార్కిక ఆలోచన అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పోతుందా? అండ్ పని ఆపోజిట్ డైరెక్షన్లో పోతుందా? రైట్, వెరీ గుడ్ అండి. మనం ఆలోచించే విధానం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఉదాహరణల నుంచి సూత్రాన్ని రాబట్టే అనే ఆలోచన నుంచి సూత్రాల నుంచి ఉదాహరణలు చేసే ఆలోచనకి వెళ్తున్నాం. అర్థమైందండి? అంటే దట్ ఈస్ రీజనింగ్. తార్కికమైన విధానం, అది ఒక ఆలోచన విధానం. ఇండక్టివ్ డిడక్టివ్ అనేది ఒక ఆలోచన విధానాలు కాబట్టి అది రీజనింగ్ గోస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆగమనానికి రీజనింగ్ ఆపోజిట్లో నిగమనంలో ఉంటుంది. అనాలిసిస్కి ఆపోజిట్లో సింథసిస్లో ఉంటుంది. ఓకే అండి, రైట్. అలా నెక్స్ట్, డిడక్టివ్ రీజనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డ్రాయింగ్ లాజికల్ ఇన్ఫరెన్సెస్ ఫ్రమ్. నిగమన తార్కికం అంటే డాష్ నుండి తార్కిక అనుమతుల్ని రాబట్టడం. సో డిడక్టివ్ అప్రోచ్ అంటే ఏంటి? అదే కదా ఇక్కడ. డిడక్టివ్ రీజనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డ్రాయింగ్ ద లాజికల్ ఇన్ఫరెన్సెస్ ఫ్రమ్. సో దేని నుంచి మనం లాజికల్ ఇన్ఫరెన్సెస్ తార్కిక అనుమతుల్ని రాబడతామంటున్నాడు. స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్, హైపోథెటికల్ స్ట్రక్చర్స్, అన్నౌన్ స్ట్రక్చర్స్, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. ఓకే, దేని నుంచి రాబడతామండి? సూత్రాల నుంచి ఉదాహరణలు తీసుకుంటాం. సూత్రము అంటే అది ఒక ఎస్టాబ్లిష్ చేయబడిన ఫ్యాక్ట్, స్థిరపడిన వాస్తవం. స్థిరపడిన వాస్తవం. గుండ్రంగా అంటే ఎలా చెప్తాం మనము? a+b² = a² + 2ab + b². ఇది మారదు, స్థిరంగా ఉంటుంది, అది వాస్తవం. సో అలాంటప్పుడు 100 + 101² చేయాలంటే 100 + 1² ఉపయోగిస్తాడు వాడు. అంటే ఆ రీజనింగ్ని ఉపయోగించడానికి అతను ఎందులోంచి ఉపయోగించాడంటే ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ నుంచి ఆ రీజనింగ్ని ఉపయోగించాడు. దట్ ఈజ్ స్థిరపడిన వాస్తవాలు. అన్నౌన్ నుంచి తెలియదండి, నౌనే అడిగి తెలుసు, ఫార్ములా తెలుసు. డిడక్టివ్ రీజనింగ్లో హీ నోస్ ద ఫార్ములా అండ్ ఆ ఫార్ములా స్థిరంగా ఉంటుంది కూడా. అవునా కదా? రైట్. కాబట్టి అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ నుంచి మనం చూస్తాం. నెక్స్ట్ వన్ 50. గివెన్ ఆర్ 2 columns 192. Column 1 contains method of teaching and column 2 contains the names of educationists who are associated with them in one way or other in scrambled order. Match them correctly. ఓకే, మనకేముంది? ఇటువైపు టీచింగ్ మెథడ్స్ ఇచ్చారండి, ఇటువైపు వాళ్ళ యొక్క పేర్లు ఇచ్చాడు. ఎవరు ఏ మెథడ్ని చెప్తున్నారో చూస్తున్నాడు. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్ అండ్ హ్యూరిస్టిక్ మెథడ్. ఓకే, సో అన్వేషణ పద్ధతి ఆర్మ్స్ట్రాంగ్ అని క్లియర్గా మనకు స్ట్రాంగ్గా తెలుసు. సో D4
D4 ఉంది. ఓకే, ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్ ఎవరు? ప్రాజెక్ట్ మెథడ్ ఎవరు? రైట్. సో ప్రాజెక్ట్ మెథడ్ మనకి జాన్ డవే కాబట్టి C2. ప్రాజెక్ట్ మెథడ్ ఎవరు? జాన్ డవే. అండ్ ఇండక్టివ్ మెథడ్ ఎవరంటే పెస్టాలజీ. డిడక్టివ్ మెథడ్ ఎవరంటే కొమీనియస్. డిడక్టివ్ మెథడ్ ఎవరంటే కొమీనియస్. సో విచ్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ 3 అంటే హ్యూరిస్టైన్ ప్రాజెక్ట్ ద్వారా మనం కనుక్కున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండక్టివ్ మెథడ్ పెస్టాలజీ, డిడక్టివ్ మెథడ్ కొమీనియస్, ప్రాజెక్ట్ మెథడ్ జాన్ డవే ప్రాజెక్ట్ మెథడ్ ఇండక్టివ్ మెథడ్ పెస్టాలజీ, డిడక్టివ్ మెథడ్ కొమీనియస్, ప్రాజెక్ట్ మెథడ్ దవే అండ్ హ్యూరిస్టిక్ మెథడ్ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మెథడ్స్ ఎవరెవరు ఏం చేశారు అన్నది. సో దిస్ ఈజ్ మన ప్రీవియస్ మెథడాలజీ బిట్స్ అండి. రైట్, మళ్ళీ ఒక ఎగ్జామ్ని పోస్ట్ చేస్తాను, అది ఎప్పుడు చేస్తాను అనేది చెప్తాను. అర్థమైంది క్లియర్గా?